ఏదో అనుకున్నాను కానీ ఈ రోజు లెగ్స్ లో ఉన్న పుల్స్ మొత్తం కారిపోయింది. డే 3 ఆఫ్ గెయినింగ్ సిరీస్. ఈ రోజు కొంచెం లేట్ అవడం వల్ల సూర్యుని చూస్తూ మన ప్రీ వర్కౌట్ మీట్స్ కంప్లీట్ చేసుకున్నా, అలాగే మన బల్కింగ్ షేక్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నా, వాటర్ ఇంటేక్ కోసం వాటర్ కూడా ఫిల్ చేసుకుని జిమ్ కు బయలుదేరిపోయా. మజిల్ షో చూడండి. యాజ్ యూజువల్ గా వెయిట్ అయితే 56.3 ఉంది. ఇది నా ఎంటీ స్టమక్ వెయిట్ అయితే కాదు. ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పాడు, కింద ఉన్న ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే పైన బిల్డింగ్ అంత చెక్కు చెదరకన్నా ఉంటదని. అందుకని ఒక స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఫిజిక్ ని మీరు అచీవ్ చేయాలనుకుంటే కింద ఉన్న లెగ్స్ ఎంత బలంగా ఉంటే పైన బాడీ అనేది అంత స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటది. అందుకని ఈ రోజు లెగ్స్ కి క్వాడ్ ఫోకస్ లో ఒక 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత మంచిగా స్లో అండ్ కాన్సన్ట్రేషన్ తో యాప్స్ కి ఒక 3 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకున్నా. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని క్రియేటిన్ కన్స్యూమ్ చేసి రూమ్ కి వెళ్లే దారిలో చికెన్ తీసుకొని, అలాగే 2 డ్రమ్ స్టిక్స్ తీసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకుని మన బల్కింగ్ షేక్ తాగేసి కాలేజ్ కి బయలుదేరి. కాలేజ్ లోనే మన 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నా, అలాగే స్నాక్ లో 2 బనానాస్ తీసుకున్నా. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ లో కొంచెం స్పెషల్ గా దోశలు వేసుకున్నా. ఈ రోజు వాటర్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం.